అందరికీ నమస్కారము. ఇంకా మనము 2 స్పూన్లు నువ్వులు, 2 స్పూన్లు పల్లీలు ఒక గిన్నె పెట్టేసుకొని, గిన్నె బాగా వేడైన తర్వాత ఈ పల్లీలు నువ్వులు వేసేసి చిన్న మంట పైన వేయింపేసుకోవాలి. బాగా పెద్ద మంట పెట్టి గబా గబా వేయింపకూడదు, మాడిపోనీయకూడదు. మంచిగా చిన్న మంట మీద వేగితేనే మంచి టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకెప్పుడైనా కానీ ఇలా నువ్వులు పల్లీలు మనం కొన్ని పచ్చళ్ళలో వేసుకుంటాం కాబట్టి వాటిని కొంచెం నిదానంగా వేయింపి వేసుకోవాలి. ఇలా చేసుకున్న పచ్చడి అయితే చాలా టేస్ట్ ఉంటుంది. మనం పచ్చిమిర్చి కూడా కొంచెం ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి స్పైసీ ఉండేలాగా మంచిగా వేసుకోవాలి. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి. ఇంకా ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుంది. మనకు పచ్చిమిర్చి పల్లీలలో వేసేసి అందులో కొన్ని ఎల్లిపాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం సాల్టు, కొంచెం చింతపండు వేసి బరకగా గ్రైండర్కి వేసి పెట్టుకోవాలి. ఇంక ఇది మెత్తగా వేయకూడదు, బరకగా వేసి పెట్టేసుకోవాలి. ఇంకా దీంట్లో అయితే ఒక పెద్ద కట్టలో సగం పుదీనా, సగం పెద్ద కట్టలో సగం కొత్తిమీర వేయించి మనకు రెడీగా ఉంది. ఇంకా వేయించిన కొత్తిమీర పుదీనా ఇందులో వేసేసుకోవాలి. బరకగా తిప్పిన దాంట్లో వేసేసుకోవాలి. 2 టమాటాలు మనం పచ్చిమిర్చి తీసిన తర్వాత ఆయిల్లోకి వెళ్ళి అందులోనే వేసి వేయింపేసుకోవాలి. కొత్తిమీర కూడా అదే ఆయిల్లో పుదీనా కొత్తిమీర, ఇది ఒక కొత్తిమీర కాకుండా పుదీనా కొత్తిమీర కలిపి ఇలా ఉడికించి పెట్టేసాము. ఈ కొత్తిమీరను పుదీనా మనం ఆయిల్లో వేసినాక కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించి పెట్టేసుకోవాలి. వేగేటప్పుడు కొంచెం సాల్ట్ వేయాలి. వేయడం వల్ల చాలా బాగుంటుంది. ఇంకా ఈ కొత్తిమీర ఉడికించిన కొత్తిమీర టమాటా వేసిన తర్వాత ఒక్కసారి మనము గ్రైండర్ను ఆన్ ఆఫ్ చేసుకున్నామంటే ఇలా రెడీ అయిపోతుంది పచ్చడి. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, జీలకర్ర, ఎల్లిపాయలు, సాల్టు, మనకు ఇంకా పల్లీలు, నువ్వులు ఇవన్నీ వేసాం కదా. ఇంక ఈ పచ్చడి పిల్లలకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటేనైతే సూపర్ ఉంటుంది. కొంచెం ఆయిల్ పొయ్యి మీద పెట్టేసి శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తాలింపులో కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇంకా అది మన ఇష్టము. పసుపు ఎక్కువ వేసుకోవాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం తగ్గించేసుకునే వాళ్ళు కొంచెం తగ్గించేసేసుకోవచ్చు. పచ్చడి తాలింపులో ఏ పచ్చడి తాలింపు పెట్టినా కానీ ఒక చిటికెడు పసుపు వేయడం వల్ల మంచిగా ఉంటుంది. మనం నువ్వులు పల్లీలు వేస్తాము అని అనుకున్న పచ్చళ్ళలో కొంచెం స్పైసీగా 2 పచ్చిమిర్చి ఎక్కువ వేసామంటే ఇంకా ఆ టేస్టే వేరు. ఇలా తాలింపు వేసేసి రెడీ అయిన పచ్చళ్ళలో మంచిగా కలిపేసుకొని ఒక డబ్బాలో ఎత్తి పెట్టుకున్నామంటే ఇంకా మన ఇష్టం, ఇంకా ఎలా అంటే అలా తినేయచ్చు. టేస్టీ కొత్తిమీర పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనం కొత్తిమీర పుదీనా కలిపి నిల్వ పచ్చళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఇలా రోజువారీ పచ్చళ్ళు కూడా చేసేసుకోవచ్చు. నిల్వ పచ్చళ్ళు మనకు రోజువారీ పచ్చళ్ళు కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. షార్ట్ వీడియోస్, ఫుల్ వీడియోస్. మనం ఏ వంట చూసినా కానీ షార్ట్ వీడియో కన్నా ఫుల్ వీడియో చూడడం వల్ల పూర్తిగా అర్థమైపోతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా